హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను అడ్డాకుల కోసమని కొండకి వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో మామిడి పళ్ళు పడి ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ చెట్టు మామిడి పళ్ళు. చూడండి, ఇవన్నీ కాఫీ తోటలండి. ఎంత అందంగా ఉంటాయో అవి. ఇవి పైనాపిల్ తోట అండి. ఒకసారి చూడండి, ఇంకా పండలేదు. అడ్డాకులు అంటే ఇవేనండి. వీటితోనే ఇస్తరాకులు తయారు చేస్తారు. చెట్టు నరికేయడం వల్ల కొత్తగా అడ్డాకులు వస్తున్నాయి. చూడండి అడ్డాకులు అయితే ఎలా ఉన్నాయో. ఇది పెద్ద చెట్టు అయితే కాదు, కొంచెం తీగ రూపంలో ఉంటుంది. దొప్పలకి కావలసినవి లేతాకులు కాదు, కొంచెం ముదిరిన ఆకులు కావాలి మనకి. వర్షం అయితే ఇక స్టార్ట్ అయిందండి. సౌండ్ వినండి. అందుకనే కంగారుగా బయలుదేరిస్తానండి. ఇది ఎండిపోయిన వెదురండి. ఇది చాలా చిన్నగా కట్ చేయాలన్నమాట ఇలాగా. ఈ సమానంగా రావాలన్నమాట మనకు. ఇవి కొంచెం పొడుగ్గా, ఇవి కొంచెం పొట్టిగా అలా ఉండకూడదు అనమాట. దీని లెవెల్లో రావాలి. అదే చూసారా, అలా రావాలన్నమాట. పెట్టేయాలన్నమాట. కుట్టాలి.
आमके से लोग नमक नहीं आम से लोग नाम लोग ना से लोग हमके नाम साता काम फिकिर लगाए किलो लक्ष्मी बोली गिरी जासी ना अब केने गाली तियाले डोंगर फोटो सिरते आनी करसी सोतो काके जाको न दे सोतो से मो दोना से बर गोटा से राय तो यार सिंधी खाना से बारा से सिंधी कांदा जुगी सिंधी का गाले मिसाल सिंधी का जीवार बोले बू संजीव बोले केडो प्रकार जी पिलाटे किलो मंगराते बोले पानी ते कोलिया रही पानी ते न परबार बोली गाला दे बिटिया చూడండి డొప్ప ఎలా కుడతామో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి 4 మూలలు రావాలన్నమాట. కరెక్ట్గా ఈ మూలాలు 4 వైపులు 4 రావాలి. ఇదిగోండి ఇలాగా. ఇందులో బోన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇస్తరాకుల్లో ఆల్రెడీ మీరు తినే ఉంటారు కదండి, కానీ అది పచ్చిగా ఉండదు, ఎండిపోయి ఉంటుంది అనమాట. ఇదైతే పచ్చిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది దీని స్మెల్ అనేది. నేనైతే ప్రతి పండగకి దీన్ని వాడతామన్నమాట. మా లాంగ్వేజ్లో మేము దొప్ప అంటాము మా ట్రైబ్స్లో. మరి మీరేమంటారో మాకు తెలీదు, మీరు కామెంట్లో పెట్టండి. ఈ తాడని మేము ఒక చెట్టు నుండి తీస్తామండి. మరి దీని పేరేంటో నాకు తెలీదు, మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను తెలుసుకొని. చీపుర్ని అల్లడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మేము ఎక్కువగా దాన్నే వాడతామన్నమాట, చీపుర్ని అల్లడానికి ఉపయోగిస్తాము. ఇలా నానబెడితే చాలు, కొంచెం నానితే చాలు అనమాట. మనకు మెత్తగా అయిపోతుంది. చూడండి మెత్తగా అయిపోయింది. చూడండి ఇప్పుడు మనము ఈ మూలలన్నీ ఒకే వైపు రావాలండి. ఇలా పెట్టుకుందాం. పెద్దవి కిందన పెట్టుకుందాం. గట్టిగా నొక్కేయకూడదు, ఎందుకంటే లోపల ఉన్నవి ఆరవన్నమాట. ఈ డొప్పకి చాలా ప్రత్యేకత ఉందండి. ఎటువంటి పండగలైనా శుభకార్యాలైనా ఈ డొప్పల్నే మేము వాడతాము. ఇందులోనే భోజనం చేస్తాం. నా ముందు వీడియోలో మీరు చూసినట్లయితే ఎక్కువగా డొప్పల్నే నేను వాడి ఉంటాను. దీన్ని ఈ తాడుతో ఊడిపోకుండా అన్నమాట. ఇలా తాడుతో కట్టేసి 4 days ఎండలో ఎండబెట్టాలి. దీన్ని సంవత్సరం వరకు మనం వాడుకోవచ్చు. చూడండి 4 days తర్వాత మనకి ఇలా ఆరిపోద్ది అనమాట.
లాస్ట్ మంత్ తెచ్చి పెట్టుకున్నానండి. చూడండి ఇలా ఉంటుందన్నమాట.